హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తబ్దాస్ కిచెన్. ఈరోజు ఈ యొక్క వీడియోలో స్పైసీగా, ఈజీగా అండ్ టేస్టీగా ఈ రెసిపీని ఎలా చేయాలి అండ్ అలాగే బ్యాచిలర్స్ కానీ కొత్తగా వంట స్టార్ట్ చేసేవాళ్ళు కానీ ఈ యొక్క వీడియో అయితే చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారనమాట. ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే లేకుండా మీరే చూసండి, తెలుస్తుంది. ఈజీగా సూపర్ టేస్ట్ అండి, అసలు ఎమ్మి అసలు అయితే. అలాంటిది ఈ యొక్క రెసిపీని అయితే ఎలా చేయాలనేది ఈ ఒక వీడియోలో చూపిస్తున్నాను రండి. ఫస్ట్గా అయితే మనము బాగా కడిగేసి పెట్టుకున్న చికెన్, పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత స్పైసీ కోసం మనము కారం ఎక్కువ వేసుకోవాలన్నమాట. అంటే నేను ఇక్కడ 3 స్పూన్లు వేసుకున్నాను. 1/2 కేజీ చికెన్కి 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనమాట. కొరియాండర్ పౌడర్ వచ్చేసి అదే ధనియాల పొడి అంటారు కదా, అది వచ్చేసి నేను ఇక్కడైతే 2 స్పూన్లు తీసుకున్నాను. అంటే మనకి స్పైసీ కావాలి కాబట్టి నేను నా కారం స్పెషల్గా తీసుకున్న కారం అనేది స్పైసీ ఎక్కువ ఉంటుంది, కలర్ తక్కువ ఉంటుంది అన్నమాట. అలాగే తగినంత ఉప్పు, నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ తీసుకున్నాను. అలాగే కొద్దిగా చెక్క, 4 లవంగాలు, బండపువ్వు అంటారు కదా, అది కొంచెము బండపువ్వు వేసుకుంటున్నాం. అలాగే కొద్దిగా డ్రై మెంతి లీవ్స్. అసలు డ్రై మెంతి లీవ్స్ ప్రతి ఒక్క వంటకాల్లో మీరు వేసుకున్నారంటే నిజంగా ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. సో నేనైతే ఖచ్చితంగా డ్రై మెంతి లీవ్స్ అయితే యూస్ చేస్తున్నాను. అలాగే 2 టమోటాలు అన్నమాట. 2 టమోటాలు ఎందుకు అసలు టమోటాలు ఎందుకు ఇప్పుడే వేస్తున్నానంటే మనకి అసలు ఫుల్ డ్రైగా తీసుకొని ఉంటాం కదా చికెన్ని. ఈ టమోటాలు వేసినప్పుడు కొంచెము వాటర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. సో అందుకనేసి తీసుకున్నాను. సో అంతా కలిపేసి మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ వదిలేసండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ తీసుకోండి. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా చూసి వేసుకోండి, ఎందుకంటే చికెన్లో ఖచ్చితంగా ఆయిల్ అనే కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది చూసి తీసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ తీసుకున్నాను. అలాగే వచ్చేసి ఒక ఆనియన్ తీసుకున్నాను అనమాట, స్లైస్గా కట్ చేసి వేసేసుకున్నాను. నేను ఈసారి మాత్రం మరీ బ్రౌన్గా కాకుండా కొంచెం లైట్గా వేగిన వెంటనే మసాలా అనేది వేసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి అల్లం, వెల్లుల్లి, అలాగే కొద్దిగా కొబ్బరి, అలాగే కర్రీ లీవ్స్, కరివేపాకు ఇవి వేసి మిక్సీ పట్టి ఇందులో వేసినది అనమాట. నేను ఆల్మోస్ట్ ఎప్పుడు చేసినా కరివేపాకు వేసుకొని చేసుకుంటాను ఈ యొక్క మసాలాని. సో ఇక్కడ మసాలా బాగా వేగనివ్వాలి, పచ్చి వాసన అనేది పోయేంత వరకు మనం ఖచ్చితంగా మసాలా అనేది వేపుకోవాలి. సో మనకి ఇది మసాలా వేపుకోవడానికి 5 to 8 మినిట్స్ అలా పడుతుంది అనమాట, ఎందుకంటే సిమ్లో పెట్టుకొని చేస్తున్నాను కాబట్టి. సో ఇదంతా బాగా వేగిన తర్వాత మనము నానబెట్టి పెట్టుకున్న చికెన్ని ఇందులో అయితే వేసేసుకొని మనము బాగా అటు ఇటు బాగా కలుపుకోవాలి. నిజంగా అండి, అసలు ఈ యొక్క రెసిపీని అయితే చాలా చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. మీకన్నా ఈ రెసిపీ నచ్చితే ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం. అందరూ చూసి అలాగే వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మై రిక్వెస్ట్ ఈజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. సో ఇలాగా ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా చూసారా, తన చికెన్లో ఉన్న ఆయిల్ని కూడా ఇలాగ వదిలేసింది. సో అంతేనండి, మనం ఏ వాటర్ కానీ ఏదే కానీ వేయకుండా డైరెక్ట్గా చికెన్ చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది అస్సలు అయితే. చూసారా, ఇలా మనకి గ్రేవీ కూడా అనేది బాగా వస్తుంది. సో తర్వాత నేను బాగా ఒక 15 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో మగ్గనిచ్చిన తర్వాత నేను ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తున్నా. స్టార్టింగ్లో ఎందుకు వేసుకోలేదంటే ఎప్పటికైనా సరే నాన్ వెజ్లో పచ్చిమిర్చి, కరివేపాకు సో ఆ మధ్యలో వేసుకున్నట్లయితే మనకి ఆ ఒక ఫ్లేవర్ కానీ ఆ తర్వాత కలర్ఫుల్గా కానీ ఉంటుంది అన్నమాట గ్రేవీ. సో ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత వేసి పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచండి. సో మనకి చికెన్ ఇలాగా మనకి డైరెక్ట్ వేస్తాం కాబట్టి మనకి ఏం లేదన్నా
కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.